మా ఊర్లో ఎవరి పెళ్ళున్నా కూడా ఫస్ట్ అయితే పొద్దున్నే బొడ్రాయికి నీళ్లు పోస్తాం అందరం కలిసి. ఇక్కడైతే దానికోసమే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే బిందెలకి పసుపు పూసి బొట్లు పెట్టి మేము కూడా బొట్టు పెట్టుకొని ఇంకా కాళ్ళకి పసుపు పూసుకొని అందరం రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. 5 మంది గాని 9 మంది గాని 11 అట్లాగా పొయ్యొచ్చు అనమాట. ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు కానీ బొడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మన పైన మనం నీళ్లు పోసుకొని తర్వాత మనం అమ్మవారికి నీళ్లు పోయాలి. తర్వాత అందరూ కలిసి 3 గాని 5 గాని ప్రదక్షిణాలు చేసిన తర్వాత అందరూ ఒకేసారి పోయాలి. ఇంకా తర్వాత ఒక్కొక్కరు 5 బిందులు పోయాలి ఎవరికి వాళ్ళు. పైన అమ్మవారిని పూజించేలోగా నేనైతే ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మవారిని పూజించిన తర్వాత నిమ్మకాయ దండలు, పూల దండలు, వేపాకు ఇవన్నీ పెట్టేసి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇవ్వడమే. అందరం ఒక ఫ్రేమ్ లో పట్టడానికి చాలా ట్రై చేసాము, అయినా కూడా అస్సలు పట్టలేదు ఎక్కువ మంది ఉండడం వల్ల. కెమెరా మెన్స్ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఎటు పోతే అటు పోయి తీయండి మీరు కూడా అని చెప్పి. నేనైతే పిల్లలే ఉన్నారు, పెద్దోళ్ళు ఎవరు లేరు, పిల్లలకి ఇచ్చి వీడియో తీయమని చెప్పాను. మీరైతే అమ్మవారికి దండం పెట్టుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి.